ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో గర్వంగా జరుపుకునే 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2026 వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేరళ పర్యాటక శాఖ సహకారం అందించింది. అయితే 2024-25 సంవత్సరానికి గాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిత్రాలకు ఈ వేడుకలో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ను అందజేశారు. ఈ వేడుక ఫిబ్రవరి 21వ తేదీన రాత్రి కేరళలోని కొచ్చిలో అట్టహాసంగా జరిగింది. దక్షిణ సినిమా ఇండస్ట్రీల నుంచి 2024 సంవత్సరంలో విడుదలైన సినిమాలను ఎంపిక చేసి వివిధ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులను అందజేశారు. అయితే ఈ ఏడాది తెలుగు సినిమా విభాగంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ 5 ప్రధాన విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. దీంతో సౌత్ ఫిల్మ్‌ఫేర్ వేదికపై మరోసారి పుష్ప సినిమా తగ్గేదేలే అంటూ అవార్డ్స్ కైవసం చేసుకుంది. ఇక సౌత్ నార్త్ అనే తేడా లేకుండా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన పుష్ప 2 ది రూల్ చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు లభించింది. ఈ చిత్రానికి గాను సుకుమార్ ఉత్తమ దర్శకుడు అవార్డును అందుకున్నాడు. ఇక పుష్పరాజ్ పాత్రలో జీవించిన అల్లు అర్జున్ పుష్ప సినిమా మొదటి భాగానికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకొని మళ్లీ ఇప్పుడు పుష్ప 2వ భాగానికి కూడా ఉత్తమ నటుడిగా అవార్డును పొందాడు. ఇలా ఒకే పాత్రకు 2 సార్లు ఫిల్మ్‌ఫేర్ అందుకోవటం చాలా అరుదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇటువంటి సందర్భం లేదని చెప్పాలి. అంతేకాదు 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సాధించిన టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. అంతేకాకుండా 35 చిన్న కథ కాదు చిత్రంలో మధ్యతరగతి గృహిణిగా అద్భుత నటన కనబర్చిన ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు నివేదా థామస్. లెజెండ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కల్కి 2898 ఏడి చిత్రంలోని అశ్వత్థామ పాత్రకు గాను ఉత్తమ సహాయ నటుడి అవార్డును అందుకోగా ఇదే చిత్రానికి గాను నితిన్ జిహానీ చౌదరి ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అవార్డును దక్కించుకున్నారు. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కీలక పాత్ర పోషించిన అంజలి ఉత్తమ సహాయ నటిగా నిలిచారు. హనుమాన్ చిత్రంలో ఉత్తమ నటుడిగా తేజ సజ్జా అవార్డు అందుకున్నాడు. ఇక పుష్ప 2 సినిమాకి అద్భుతమైన సాంగ్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నిలిచారు. గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి పాట పాడిన శ్రీకృష్ణ బెస్ట్ మేల్ సింగర్ గా, ఆ పాటకి డాన్స్ కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ కి బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వరించాయి. ఇక కొత్త నటీనటులను, దర్శకులను ప్రోత్సహిస్తూ ఫిల్మ్‌ఫేర్ కమిటీ కుర్రోళ్లు చిత్రం ద్వారా యదువంశీ ఉత్తమ అరంగేట్ర దర్శకుడు, సందీప్ సరోజ్ ఉత్తమ అరంగేట్ర నటుడు అవార్డులను అందుకున్నారు. అలాగే నయన్ సారిక గమ్ గమ్ గణేశ చిత్రానికి గాను ఉత్తమ అరంగేట్ర నటిగా ఎంపికయ్యారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో గర్వంగా జరుపుకునే 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2026 వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేరళ పర్యాటక శాఖ సహకారం అందించింది. అయితే 2024-25 సంవత్సరానికి గాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిత్రాలకు ఈ వేడుకలో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ను అందజేశారు. ఈ వేడుక ఫిబ్రవరి 21వ తేదీన రాత్రి కేరళలోని కొచ్చిలో అట్టహాసంగా జరిగింది. దక్షిణ సినిమా ఇండస్ట్రీల నుంచి 2024 సంవత్సరంలో విడుదలైన సినిమాలను ఎంపిక చేసి వివిధ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులను అందజేశారు. అయితే ఈ ఏడాది తెలుగు సినిమా విభాగంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ 5 ప్రధాన విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. దీంతో సౌత్ ఫిల్మ్‌ఫేర్ వేదికపై మరోసారి పుష్ప సినిమా తగ్గేదేలే అంటూ అవార్డ్స్ కైవసం చేసుకుంది. ఇక సౌత్ నార్త్ అనే తేడా లేకుండా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన పుష్ప 2 ది రూల్ చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు లభించింది. ఈ చిత్రానికి గాను సుకుమార్ ఉత్తమ దర్శకుడు అవార్డును అందుకున్నాడు. ఇక పుష్పరాజ్ పాత్రలో జీవించిన అల్లు అర్జున్ పుష్ప సినిమా మొదటి భాగానికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకొని మళ్లీ ఇప్పుడు పుష్ప 2వ భాగానికి కూడా ఉత్తమ నటుడిగా అవార్డును పొందాడు. ఇలా ఒకే పాత్రకు 2 సార్లు ఫిల్మ్‌ఫేర్ అందుకోవటం చాలా అరుదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇటువంటి సందర్భం లేదని చెప్పాలి. అంతేకాదు 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సాధించిన టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. అంతేకాకుండా 35 చిన్న కథ కాదు చిత్రంలో మధ్యతరగతి గృహిణిగా అద్భుత నటన కనబర్చిన ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు నివేదా థామస్. లెజెండ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కల్కి 2898 ఏడి చిత్రంలోని అశ్వత్థామ పాత్రకు గాను ఉత్తమ సహాయ నటుడి అవార్డును అందుకోగా ఇదే చిత్రానికి గాను నితిన్ జిహానీ చౌదరి ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అవార్డును దక్కించుకున్నారు. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కీలక పాత్ర పోషించిన అంజలి ఉత్తమ సహాయ నటిగా నిలిచారు. హనుమాన్ చిత్రంలో ఉత్తమ నటుడిగా తేజ సజ్జా అవార్డు అందుకున్నాడు. ఇక పుష్ప 2 సినిమాకి అద్భుతమైన సాంగ్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నిలిచారు. గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి పాట పాడిన శ్రీకృష్ణ బెస్ట్ మేల్ సింగర్ గా, ఆ పాటకి డాన్స్
కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ కి బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఫిల్మ్ఫేర్ అవార్డులు వరించాయి. ఇక కొత్త నటీనటులను, దర్శకులను ప్రోత్సహిస్తూ ఫిల్మ్ఫేర్ కమిటీ కుర్రోళ్లు చిత్రం ద్వారా యదువంశీ ఉత్తమ అరంగేట్ర దర్శకుడు, సందీప్ సరోజ్ ఉత్తమ అరంగేట్ర నటుడు అవార్డులను అందుకున్నారు. అలాగే నయన్ సారిక గమ్ గమ్ గణేష చిత్రానికి గాను ఉత్తమ అరంగేట్ర నటిగా ఎంపికయ్యారు. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో గర్వంగా జరుపుకునే 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ 2026 వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేరళ పర్యాటక శాఖ సహకారం అందించింది. అయితే 2024-25 సంవత్సరానికి గాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిత్రాలకు ఈ వేడుకలో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ను అందజేశారు. ఈ వేడుక ఫిబ్రవరి 21వ తేదీన రాత్రి కేరళలోని కొచ్చిలో అట్టహాసంగా జరిగింది. దక్షిణ సినిమా ఇండస్ట్రీల నుంచి 2024 సంవత్సరంలో విడుదలైన సినిమాలను ఎంపిక చేసి వివిధ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులను అందజేశారు. అయితే ఈ ఏడాది తెలుగు సినిమా విభాగంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ 5 ప్రధాన విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. దీంతో సౌత్ ఫిల్మ్ఫేర్ వేదికపై మరోసారి పుష్ప సినిమా తగ్గేదేలే అంటూ అవార్డ్స్ కైవసం చేసుకుంది. ఇక సౌత్ నార్త్ అనే తేడా లేకుండా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన పుష్ప 2 ది రూల్ చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు లభించింది. ఈ చిత్రానికి గాను సుకుమార్ ఉత్తమ దర్శకుడు అవార్డును అందుకున్నాడు. ఇక పుష్పరాజ్ పాత్రలో జీవించిన అల్లు అర్జున్ పుష్ప సినిమా మొదటి భాగానికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకొని మళ్లీ ఇప్పుడు పుష్ప 2వ భాగానికి కూడా ఉత్తమ నటుడిగా అవార్డును పొందాడు. ఇలా ఒకే పాత్రకు 2 సార్లు ఫిల్మ్ఫేర్ అందుకోవటం చాలా అరుదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇటువంటి సందర్భం లేదని చెప్పాలి. అంతేకాదు 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు సాధించిన టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. అంతేకాకుండా 35 చిన్న కథ కాదు చిత్రంలో మధ్యతరగతి గృహిణిగా అద్భుత నటన కనబర్చిన ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు నివేదా థామస్. లెజెండ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కల్కి 2898 ఏడి చిత్రంలోని అశ్వత్థామ పాత్రకు గాను ఉత్తమ సహాయ నటుడి అవార్డును అందుకోగా, ఇదే చిత్రానికి గాను నితిన్ జిహానీ చౌదరి ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అవార్డును దక్కించుకున్నారు. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కీలక పాత్ర పోషించిన అంజలి ఉత్తమ సహాయ నటిగా నిలిచారు. హనుమాన్ చిత్రంలో ఉత్తమ నటుడిగా తేజ సజ్జా అవార్డు అందుకున్నాడు. ఇక పుష్ప 2 సినిమాకి అద్భుతమైన సాంగ్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నిలిచారు. గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడత పెట్టి పాట పాడిన శ్రీకృష్ణ బెస్ట్ మేల్ సింగర్ గా, ఆ పాటకి డాన్స్ కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ కి బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఫిల్మ్ఫేర్ అవార్డులు వరించాయి. ఇక కొత్త నటీనటులను, దర్శకులను ప్రోత్సహిస్తూ ఫిల్మ్ఫేర్ కమిటీ కుర్రోళ్లు చిత్రం ద్వారా యదువంశీ ఉత్తమ అరంగేట్ర దర్శకుడు, సందీప్ సరోజ్ ఉత్తమ అరంగేట్ర నటుడు అవార్డులను అందుకున్నారు. అలాగే నయన్ సారిక గమ్ గమ్ గణేష చిత్రానికి గాను ఉత్తమ అరంగేట్ర నటిగా ఎంపికయ్యారు.